వెల్కమ్ టు టుడే న్యూస్. మా గోసలు మీకు కనబడటం లేదా? ఎండకు ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం. చినుకు పడితే చాలు మార్కెట్ చిత్తడిగా మారుతుందని, బురదలు ఉండటం కూరగాయలు కొనేవారికి ఇబ్బంది కలుగుతుందని, మా కూరగాయలు మార్కెట్ షెడ్ నిర్మాణం ఇంకెప్పుడు అని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా గోస విని మార్కెట్ షెడ్ నిర్మాణం పనులు ప్రారంభించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు. కూరగాయలు కూర్చుంటారు ఇదంతా సోమవారం కూర్చుంటారు ఇదంతా అటుంది ఊళ్ళ నుంచి జనాలు వస్తారు ఈ బురదలు ఎట్లా కూర్చున్నాడు అన్న. నా పేరు తేజస్విని. మాది గ్రామం విలాసాగర్ గ్రామం. మేము ఇక్కడ కూరగాయలు అమ్ముతాం, రైతులం. ఇక్కడ షెడ్ వేయాలని కోరుకుంటున్నాం. షెడ్ లేక ఇబ్బంది అవుతుంది. వర్షానికి అన్ని కూరగాయలు అమ్ముకుంటే అన్ని కొట్టుకుపోవడం జరుగుతుంది. మేము డబ్బులు కడుతున్నాం, అయినా కానీ ఇక్కడ అసలు పట్టించుకుంటలేరు. మొత్తానికే మాకు ఎండాకాలం ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం ఇబ్బంది అవుతుంది. షెడ్ తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాం. అలాగే బాత్రూమ్ పరంగా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా సదుపాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చిట్టి డబ్బులు ఇక్కడ గురువారం దుకాణం 60 రూపాయలు ఇప్పుడు పెరిగింది. అంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు పెంచిండు. 60 రూపాయలు గురువారం, సోమవారం 120 అట్లా కడుతున్నాం. కానీ అయినా అసలు ఏం పట్టించుకుంటలేరు. మాకు మాత్రం షెడ్ తప్పకుండా వేయాలని కోరుకుంటున్నాం. రోజుకి ఉండదు ఇక్కడ, వారానికి 2 సార్లు అంతే. 2 సార్లు కడతాం అంతే. కానీ మాకు మాత్రం షెడ్ మాత్రం లేదు, అసలు ఏ సౌకర్యం లేదు. ఆ బాత్రూమ్ లో కూడా ఏం లేదు సౌకర్యం. ఈ షెడ్ పరంగా కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. షెడ్ తప్పకుండా వేయాలని కోరుకుంటున్నాం. మేము మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఏం లేవు బాబు. చేసుకొని బతుకుడు మేము ఎండకు ఎండిపోతున్నాయి బాబు. ఎవరు కొంటలేరు. ఈ బందీలో బాగా పడుతున్నాం. ఏమన్నా అంటే నువ్వు పెట్టకమంటుండ్రు, మార్కెట్ పెట్టకమంటుండ్రు. ఈ 100 రూపాయలు అంటారు. చిట్టి పట్టుకున్న వాళ్ళు మార్కెట్ పెట్టకు నువ్వు అంటారు. అన్నా ఖర్చు కొట్టుకోపోతున్నాయి ఎక్కడ 100 రూపాయలు 40 మహేష్ పట్టిండు. 40 మహేష్ పట్టిండే సిటీ 100 రూపాయలు. ఎన్ని రోజులు నా వగ్గం కాకముందు అయింది మార్కెట్. ఈ ఊళ్ళోనే పుట్టిన ఎవరు డబ్బా వేయలే, గిట్ట డబ్బా వచ్చి పెడుతుండు. మాకు ఏమనంటే పెట్టకుంటుండు మార్కెట్. అయిపోయానా? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. వాసన వస్తుంది, గలీజు. లాట్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, వాటర్ లేవు. ఎండాకాలం ఎండకెండు, వానాకాలం వరద. కూరగాయలు ఇయ్యాడు గురువారం మస్తు కొట్టుకపోయినాయి. ఇంత ఇబ్బంది. చిట్టు అయితే అప్పుడు వేరే టైం ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 60 120 రూపాయలు పెంచిండు చిట్టి. మాకు ఆటో కిరాయి అన్ని ఎట్లా వెళ్తాయి? కష్టపడితేనే ఎవరికైనా బతుకు తెరువు కదా. అదే కొంచెం మంచిగా సౌకర్యం చేసి ఇంకో 10 20 తక్కువ చేస్తేనే బెటరు. కరీంనగర్లో నెలకు 500 అట. రోజు అమ్ముకుంటారు. వారానికి 2 సార్లు. ఇక్కడ అమ్మేది వారానికి 2 సార్లు. కొనుక్కొచ్చి అమ్ముకున్నాడే. పొట్ట కోసమే కదా కష్టపడు. ఎవరైనా పొట్ట కోసమే కష్టపడు. చిట్టి మరీ ఘోరంగా పెంచిండు. చిట్టి అయితే బాగా పెంచిండు. ఇంతగానం ఎక్కడ లేదు. కరీంనగర్లో డైలీ అమ్ముతారన్న, నెలకు 500 కడతారట. అక్కడ 5 రూపాయలు వేసినా వాటర్ మంచిగా ఉంది. బాత్రూమ్ సౌకర్యం, లాట్రూమ్ సౌకర్యాలు ఇది ఏది లేదు. బట్టి అని ఇంత మొరం అన్న పోయిస్తలేరు. ఎంత ఘోరంగా ఉంది చూడగు. అట్లా మా జనాలు ఎట్లా వస్తారు కొనడానికి? మేము పోయించుకుంటేనే మేము 2 ట్రిప్పులు పోయించినాం. ఇది వరకు మొరం అప్పుడు 700 ఉండే, ఇప్పుడు 900 1000 రూపాయలు అంటారు. వారానికి 300 కడతాం మేము. గురువారం 100, సోమవారం 220. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏమన్నా అంటే ఇంత వెడల్పు జాగాని ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇడుతారు అని లొల్లులు. కష్టపడండి ఏది రాదు. ఎక్కడైనా కష్టపడితేనే రూపాయి. ధన్యవాదాలు. పేరు శంకరవ్వ, కొట్టపల్లి శంకరవ్వ. మాది బావుపేట ఆస్ఫ్ నగర్ గ్రామం. మాకు కూరగాయలు అమ్ముకొని బతుకుతాం.
మాకు అతి వానన నానుతున్నాము, ఎండలు ఎండుతున్నాము. మాకు బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. మాకు షెడ్ వేయాలి మేము. ఎందుకంటే వర్షంలో నానుతున్నాం, ఎండలు ఎండుతున్నాం, మా కూరగాయలు ఎండిపోతున్నాయి. మా గిరాకీ ఎవరు కొంటలేరు, మా ఎండిపోయిన కూరగాయలు ఎవరు కొంటలేరు సారు. మేము కూరగాయలు అమ్ముకొని బతకటంలో సారు.